Children, already in my previous class I told you oxygen is essential for the things to burn, or oxygen supports burning in our previous class. In this class I will tell you what is ignition temperature, what are inflammable substances. We will do an activity to know the concept of ignition temperature. జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి, ఓకేనా? దాన్ని ఏ విధంగా మనము తెలుసుకోవచ్చు ఒక ప్రయోగాత్మక కృత్యం ద్వారా. మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది, పేజ్ నెంబర్ 40లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది, చూడండి. ఓకే, జ్వలన ఉష్ణోగ్రతను అవగాహన చేసుకోవడం కోసము ఒక చిన్న యాక్టివిటీ, ఒక చిన్న ప్రయోగం ఉంది. సో మొదట జ్వలన ఉష్ణోగ్రత గురించి మనం తెలుసుకోవడానికి ముందు చిన్న యాక్టివిటీ చేసి చూపిస్తాను. నేను ఒక స్పిరిట్ ల్యాంప్ తీసుకున్నాను, జాగ్రత్తగా చూడండి. పేపర్ ఏమైంది, వెంటనే కాలిపోయింది, అవునా? మంట దగ్గర తీసుకొస్తే ఏమైంది, పేపర్ కాలిపోతుందా కాలట్లేదా? వెంటనే కాలిపోతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, అంటే వెంటనే. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నేను ఒక మెగ్నీషియం రిబ్బన్ని తీసుకున్నాను, చూడండి. అంటే పేపర్ కంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అవునా? ఓకే, సో మెగ్నీషియం రిబ్బన్ హ్యాస్ టేకెన్ మోర్ టైం టు ఇగ్నైట్, అంటే జ్వలించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంది. నెక్స్ట్ వన్, నేను ఏం చేశాను, ఒక పచ్చి కర్రపుల్లని తీసుకున్నాను. ఇది అంత తొందరగా అంటుకోవట్లేదు, మీరు గమనిస్తున్నారు లేదు, ఓకేనా? చాలా సేపటి తర్వాత మాత్రమే ఇది అంటుకోవడం జరిగింది, అవునా? ఓకేనా? నెక్స్ట్ చూడండి, మంట అయితే రావట్లేదు కదా, వస్తుందా? మళ్ళీ వెయిట్ చేసినా కూడా మీరు జాగ్రత్తగా చూడండి. మంట దగ్గర తీసుకెళ్తున్నాను, ఇది కాలడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక పేపర్ కప్ తీసుకున్నాను, వాటర్ కొంచెం 2 పేపర్ కప్స్ తీసుకున్నాను. In 1 cup I have taken some water. ఒక కప్పులో ఏం చేశాను, నేను వాటర్ తీసుకున్నాను. ఇంకో కప్పులో ఏం చేశాను, ఖాళీగానే ఉంచాను, అందులో ఏ వాటర్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ 2 కప్పులు నేను ఏం చేస్తున్నాను అంటే వేడి చేస్తున్నాను. చూడండి ఏమైంది, గమనించండి, జాగ్రత్త చూడండి ఏమైంది. ఒకసారి చూడండి, ఎవ్రీవన్ అబ్జర్వ్ దిస్ వన్. ఏమైంది, వెంటనే ఈ కప్పు మంటను అంటుకొని కాలిపోతుంది. గమనించారా లేదా? నెక్స్ట్ వన్, ఇంకో కప్లో నేను ఏం చేశాను, వాటర్ తీసుకున్నాను. నీటిని తీసుకున్నాను. ఇప్పుడు లేదు, ఈ కప్పు నేను ఏం చేస్తున్నాను, వైర్ గేజ్ పెట్టకుండానే డైరెక్ట్గా నేరుగా వేడి చేస్తున్నాను, మీరు గమనించండి. కాలుతుందనే వాళ్ళ చేతులు ఎత్తండి. కాలుతుంది అంటున్నారు. ఓకే, చూద్దాం whether it catches the fire or not. Why the cup is not burning? The heat supplied by the flame is transferred to water. అంటే మనం ఇచ్చినటువంటి ఉష్ణం ఏమైంది, ఈ పేపర్ నుంచి దేనికి వెళ్ళింది, నీటికి అందింది. నీటికి అందింది. కానీ నీటి యొక్క జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువ. ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్. దట్స్ వై ద కప్ ఈజ్ నాట్ క్యాచింగ్ ద ఫైర్. అందుచేత ఏమైంది, ఈ కప్పు కాలిపోవట్లేదు. అదే మనం ఉత్త కప్పును కాల్చినప్పుడు ఏమైంది, వెంటనే మండింది. ఎందుకు? దాని జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. ఐ కెన్ బాయిల్ ద వాటర్. ఇందులో ఉన్నటువంటి నీటిని మరిగిస్తాను కూడా. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? కాలుతుందా కప్పు? ఎక్కడైనా కాలుతో నిజంగా కాలుతో ఏం కావాలి, వాటర్ కిందికి రావాలి. వస్తుందా? రావట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో అంటే మనం జ్వలన ఉష్ణోగ్రత లేదా ఇగ్నిషన్ టెంపరేచర్, కాలుతుందా? ఇది చూడండి, కాలట్లేదు కదా. ఇగో వాటర్ హీట్ ఎక్కింది, వాటర్ ఏమైంది, వేడెక్కింది. అంటే దీని యొక్క జ్వలన ఉష్ణోగ్రత, నీటి యొక్క జ్వలన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ పేపర్ కప్పు కాలలేదు.
అర్థమవుతుందా? కాబట్టి జ్వలన ఉష్ణోగ్రత అంటే వాట్ యు అండర్స్టాండ్ బై ఇగ్నిషన్ టెంపరేచర్? ద మినిమం టెంపరేచర్ at which a substance catches the fire or a substance or a material. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థము అంటుకొని మండుతుందో ఆ ఉష్ణోగ్రతను మనం ఏమంటున్నాము? జ్వలన ఉష్ణోగ్రత అంటాం. ఏమంటున్నాము? జ్వలన ఉష్ణోగ్రత. ద మినిమం టెంపరేచర్. ఓకే, ఇక్కడ రాసిన డెఫినేషన్ చూసుకోండి. ద లోయెస్ట్ టెంపరేచర్ or minimum temperature at which a substance catches fire is called ignition temperature. That మనం ఏమంటున్నాము? ignition temperature. The substances which have the lowest ignition temperature, the substances which have very low ignition temperature, they are called, what we call them? Inflammable substances. వాటిని ఏమంటాము? ఇన్ఫ్లేమబుల్. వెంటనే వేడి యొక్క అయితే జ్వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అవి ఏం చేస్తే వెంటనే మంటనే అంటుకుంటాయి. అటువంటి వాటిని మనం ఏమంటున్నాము? ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్. ఎగ్జాంపుల్ పెట్రోల్, గ్యాస్, స్పిరిట్, ఎల్పిజి. ఇప్పుడు మీకు అది స్పిరిట్ చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ దీన్ని మనం ఏమంటున్నాం? స్పిరిట్ ల్యాంప్ అంటున్నాం. ఏమంటున్నాము? స్పిరిట్ ల్యాంప్ అంటున్నాం. ఐ హావ్ టేకెన్ సమ్ స్పిరిట్. Here. Next, in another china dish, I have taken water. దీంట్లో ఏం తీసుకున్నాను? నేను వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఏం తీసుకున్నాను? స్పిరిట్ తీసుకున్నాను. జాగ్రత్త చూడండి. అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఏమర్థమవుతుంది? ఇగ్నిషన్ టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏదో అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? జాగ్రత్త గమనించండి. మండుతుందా? ఇప్పుడు వాటర్ దగ్గర పెట్టినాను, మండుతుందా? ఇది మండట్లేదు. ఎందుకు? దిస్ స్పిరిట్ హ్యాస్ లోయెస్ట్ ignition temperature. That's why it is burning. So spirit is highly inflammable. కాబట్టి స్పిరిట్ తోటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అది వెంటనే ఏం చేస్తుంది? మంటను అంటుకొని మండుతుంది. అర్థమవుతుందా? అదే వాటర్ నువ్వు 10 పుల్లలు 5 పుల్లలు తీసి పెట్టినా కూడా మీరు జాగ్రత్తగా చూడండి. మండుతుందా? వాటర్ మండట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఏమైంది? ఆరిపోయింది పుల్లలు. మరి అదే స్పిరిట్ లో పెట్టినప్పుడు ఏమైంది? వెంటనే అది మంటను అనుకుని మండుతుంది. కాబట్టి స్పిరిట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్. అర్థమవుతుందా? అతి తక్కువ జ్వలన ఉష్ణోగ్రత ఉంటుంది, లోయెస్ట్ ignition temperature. కాబట్టి those substances are known as highly inflammable substances. I think I made the concept crystal clear. అర్థమైందా మీకు? ఈ టెక్స్ట్ బుక్ లో మీకు ఈ యాక్టివిటీ కూడా ఉంది, పేజ్ నెంబర్ 40లో ఉంది, చూసుకోండి అందరు కూడా. ఓకేనా? ఇది మనం కళ్ళకు కట్టినట్టుగా మనం చూసాం ఈ ఎక్స్పెరిమెంట్ అనేది. అర్థమవుతుందా? ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ఇగ్నిషన్ టెంపరేచర్ గురించి మనకు సరైన అవగాహన కోసం మనం ప్రయోగాలు కూడా చేయడం జరిగింది.